దేవుడా, ఈ సంవత్సరం మా ఆయనకి జీతం బాగా పెరిగేలా చూడు దేవుడా. దాంతో నేను షాపింగ్ చేసుకుని మా ఫ్రెండ్స్ దగ్గర రిచ్ గా కనిపించాలి. దేవుడా, ఈ సంవత్సరం మా ఆవిడ మనసు మారి ఎక్కువ షాపింగ్ చేయకుండా చూడు దేవుడా. దీని షాపింగ్ కి నాకు వచ్చే జీతం చాలక మా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి చేసి ఎదవనైపోతున్నాను. నా మీద దెబ్బే పడలగాని డబ్బెడు పడుతుంది. నువ్వంటే నాకేమన్నా భయం అనుకుంటున్నావా? అవును, నేనంటే నీకు భయమే. నువ్వంటే ఎట్లా భయం చెప్పు నాకు. పెళ్లి పూలకు వచ్చినప్పుడు 5గురిని తీసుకొచ్చుకున్నావు. పూల వాళ్ళకి వచ్చినప్పుడు 50 మందిని తీసుకొచ్చినావు. లగ్గానికి 200 మందిని తీసుకొచ్చినావు. భయం లేదే ఇందరిని తీసుకొచ్చుకున్నావా? ఇక్కడ సింహం నీ ఇంటికి సింగిల్ గానే వచ్చినా. బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా. కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే సలసండాలంగా టాబ్లెట్ వేసుకోండి. టాబ్లెట్ వేసుకోవాలా? ఎందుకు వేసుకోవాలి? నేను వేసుకోమంటున్నాను కదా, వేసుకోండి. అది ఏం టాబ్లెటే? ఏం టాబ్లెటో నాకు తెలీదు. వేసుకోమంటున్నాను కదా, వేసుకోండి. వేసుకున్నాను కదా. ఇది దేనికి పనికి వస్తుంది? అది దేనికి పనికి వస్తుందో నాకు తెలీదు. రేపు ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇచ్చేసాను. గంగలోకి. గంగలోకా దగ్గరకా? దగ్గరికే. టాక్సీ అక్కడ ఉంది, పదండి. మీ ఆయనకి పట్టొస్తుంది కదా, నీకేం బాధ లేదా? మా ఆయనకి పట్ట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటే పైన పట్ట కింద పొట్ట బాధపడాలి గాని సంతోషపడతావేంటే? ఆ రెండు రావడం వల్ల మా ఆయన ఏ గుంట చూడదు. నేను ఇంకా చాలా హ్యాపీ. చెప్పు. మీ పేరు నాకైతే తెలుసు సార్. నేను అడిగింది నీ పేరు. అక్కడ రాసుంది కదా సార్. చెప్పరా? అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఎప్పటికింతే. నేను మీకు విడాకులు ఇస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? చేసుకోను. నువ్వు లేకుండా నేను ఉండలేను. నార్మల్ గానే అడుగుతున్నా, చెప్పండి. చేసుకోను. అంటే నా వల్ల మీకు పెళ్ళంటే అంత విరక్త పుట్టిందా? అట్లా అని కాదు. సరే, నీ కోరిక అదైతే చేసుకుంటాను అనుకో. నాతో ప్రేమగా ఉన్నట్టే తనతో కూడా ప్రేమగా ఉంటారా? పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదుగా. వారం వారం సినిమాకి తీసుకెళ్తారా? తీసుకెళ్ళకపోతే బాగోదుగా. ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరు కలిసి తింటారా? తనకే ఐస్ క్రీమ్ పడదు. నిన్న హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఓన్లీ హాట్. ఈ రోజు మా ఆయనకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందమ్మా. వచ్చింది ప్రమోషన్ కాదే, ప్రమోషన్. అది కూడా మీ ఇంటి నుండే. అదే అమ్మా, నాకు ఈ రోజు చాలా ఆర్పిక్ గా ఉందమ్మా. అది ఆర్పిక్ కాదే, హ్యాపీనే. అదే అవునమ్మా, ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారు? నేనున్నంత వరకు మీ అల్లుడు గారు ఫినాయిల్ అమ్మా. ఫినాయిల్ కాదే, ఫైనే, ఫైన్. అవునండి. ఎవరమ్మ మంచిది? మీ అమ్మే. ఎవరు నాన్న మంచోడు? మీ నానే. ఎవరక్క బెస్ట్? మీ అక్కే. ఎవరమ్మ గయ్యాలది? మా అమ్మే. ఎవరక్క గొడవలు పెట్టుకుంటది? మా అక్కే. గట్టి చెప్పు. మా అక్కే. మన ఇద్దరిలో ఎవరి జీవితం నాశనం అయింది? నీ జీవితం. మన ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు? మీరే మంచాళ్ళు. మన ఇద్దరిలో ఎవరు భయపడతారు? నేనే. ఇంట్లో ఎవరు వంటలు చేయాలి? నేనే. గట్టి చెప్పు. నేనే చేయాలి. నోరు మూసుకుని ప్రతిరోజు లేవగానే ఉదయాన్నే వంట చేసి ఆఫీసు పంపించాలి, సరేనా? పొద్దున లేసి వంట చేయకపోతే తోలు తీస్తా. సెవెనైనా లేకోలేదు. గిన్నెలు ఎప్పుడు తోముతావు? వంట ఎప్పుడు చేస్తావు? ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు? చేస్తా ఇప్పుడే చేస్తా. పోనీలే, కళలోనైనా నా కళ నెరవేరింది. ఏంటి, నాకు మెంటల్ హాస్పిటల్ ఉద్యోగం వచ్చిందండి. నీకు పిచ్చోళ్ళతో ఎక్స్పీరియన్స్ లేదుగా? మీతో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కదండి. సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు. అలాగే. హలో, మీరెవరండి? నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారున్నారా? ఉన్నారండి. ఒక్క నిమిషం, మా వారు మాట్లాడతారా? నేను సుబ్బారావునమ్మా. మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. నాని, అందమైన భార్య ఉంటే అసలు ఆఫీస్కి వెళ్ళాలనిపించదు కదా? అవును బాబీ. నాకు ఆ బాధే లేదు. అందుకే ఒక్కరోజు లీవ్ పెట్టకుండా రోజు ఆఫీస్కి వెళ్తా. ఇస్తాను గానీ నా నెంబర్ నీ దగ్గర ఉందని ఎవ్వరికి చెప్పకు, ఎవ్వరికి ఇవ్వకు. సరే చెప్పు. రింగిచ్చా వచ్చింది. నీ ఫ్రెండ్స్ ఎవరు అడిగినా నా నెంబర్ ఉందని చెప్పు. అడిగితే కాదనుకుంటా ఇవ్వు. ఏంటి, టీ అడిగారుగా, ఇదిగోండి. ఏంటే పేపర్ కప్ లో ఇచ్చావు? మీ ఒక్క టీ కోసం
నేను వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి తెపాల పెట్టి తెపాల్లో పాలు పోసి కొంచెం నీళ్లు పోసి టీ పొడి పంచదార వేసి అల్లం యాలక్కాయలు దంచేసి అది మరిగినంత వరకు నించొని చూసి అది మరిగిన తర్వాత కప్పులో పోసి తీసుకొచ్చి మీకు ఇచ్చి మీరు తాగిన తర్వాత ఆ కప్పు తెపాల తోమేంత ఓపిక నాకు లేదండి. అందుకే 10 రూపాయలు టీ తెప్పించాను, తాగేసి కప్పు బయట పడేయండి. సరే మరి నేను పోతానా. సరే పోయినట్టు కాదు, సాయంత్రం చెప్పనురా. ఏ అత్తతి నీ రాకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా కథ. అరే తెలుసు తీయే. సాయంత్రం చెప్పన ఇంటికత్తే అన్నం వేడిగుంటది, నువ్వు సల్లగుంటావు. మరి రాకపోతే లేటుగా ఇంటికత్తే అన్నం సల్లగుంటది. కర్మఫలం అంటే ఏంటిది? ఉదాహరణకు చెప్తా ఇను. ఆ చెట్టు మీద ఏమున్నది? మామిడి పండు. ఆ మామిడి పండును చూసింది ఏంటిది? కండ్లు. ఆ పొలం దగ్గరికి పోయేటి ఏంటి? కాళ్ళు. ఆ పొలాన్ని దింపేటి ఏంటివి? చేతులు. ఆ పొలాన్ని తినేటిది ఏంటిది? నోరు. ఆ మామిడి పండు దింపేటప్పుడు ఆ చెట్టు యజమాని చూసిండు. ఎక్కడ కొట్టిండు? వీపు మీద. వీపు మీద కొట్టగానే పండును చూసిన ఆ కన్న నుండి నీళ్లు వస్తాయి. దీన్నే కర్మ సిద్ధాంతం, కర్మ ఫలము అంటారు. అయ్యో కర్మఫలం అంటే ఇదా? మరి నువ్వేమనుకున్నావు? మామిడి ఫలం సీతాఫలం లెక్క ఇదో ఫలం కావచ్చు అనుకున్నా. ఎక్కడికి పోతావు? ఆత్మహత్య చేసుకోవడానికి. ఇగో ఈ సంచి కూడా పట్టుకొని పో. ఈ సంచెందుకు? ఒకవేళ నీ మనసుకి ఇట్లా మార్చుకునేది ఉంటే వచ్చేటప్పుడు కూరగాయలు పట్టుకురా. ఎప్పుడురా పాయింట్ వేసుకుంటే ఆలస్యం రా. 10 నిమిషాల నీ ఇంటి ముందర ఉంటా. ఏంది తెగ సంబరపడతాను? ఫోన్ లెవెల్ ఇంతగానో మాట్లాడేది? ఏం లేదు, మా దోస్తు పుల్లయ్య పిల్లని తప్పిపోయిందట, దావత్ ఇస్తాడట, రమ్మంట. ఏం చదువుతున్నారండి? నాలెడ్జ్ పెరగడానికి జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతున్నాను. మీకు నాలెడ్జ్ పెరిగిందో లేదో తెలియడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. భారతదేశం ఏ దేశంలో ఉంది? నీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నానండి. భారతదేశం ఇండియాలో ఉంది. అవునా? మన చిన్నోడు ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? అమ్మ నేనైనా దొరికినా లేకుండా కొనుక్కొచ్చుకున్నారా అని అడుగుతాడు. ఓరిత్తా, నువ్వేం చెప్పినవే? మీ నాన్న నేను 5 లక్షలు పెట్టి కొనుక్కుంటా, నువ్వు ఫ్రీగా వచ్చినవు రా అని చెప్పిన. ఈ సేమ్యాల వాసన అంతా తేడా కొడుతుంది, దీంట్లో ఏం వేసినవే? ఎలకల పొడి ఇవ్వన్నావు కదా, వేసిన. ఓసి బిత్తిరిదానా, కొంచెం అయితే నా తలకాయ కాడ దీపం పెట్టి ధూపం ఎత్తురు కాదే. నేను ఇవ్వన్నది ఎలకల పొడి కాదే, యాలక్కాయల పొడి.